పార్టీలో తన మాటే శాసనంగా అధికారం చెలాయించిన జగన్‌కి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు తొలిసారిగా సవాలు విసురుతున్నాయి. ఆ నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన కొత్త ఇన్ఛార్జి నియామకంపై పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత తీసుకున్న నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. నూతన ఇన్ఛార్జి ఎంపిక విషయంలో స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం, కనీసం చర్చించే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని అక్కడి వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు జగన్ ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ప్రత్యేక దూతగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రంగంలోకి దించారు. అయితే ఆయన ముందు కూడా నేతలు అదే తరహా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమను నిర్లక్ష్యం చేశారన్న భావనతో నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు, ప్రస్తుత ఇన్ఛార్జి బూదూరు గురవయ్యకు సహకరించేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. గూడూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది. వర్గ విభేదాలతో పార్టీ రోజురోజుకు ఉనికిని కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాన్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేకపోవడంతో క్యాడర్లోనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటివరకు ఇన్ఛార్జ్గా ఉన్న మేరిగ మురళి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారు. అయినప్పటికీ స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయనకు అనుకున్నంత సన్నిహిత్యం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం భవిష్యత్ ప్రణాళికపై దృష్టి సారించిన వైసీపీ అధిష్టానం ఈ నేపథ్యంలో మేరిగ మురళిని పక్కన పెట్టి గూడూరు మాజీ ఎంపీపీ బూదూరు గురవయ్యకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. యువనేతగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వ్యక్తిగా క్షేత్రస్థాయిలో గుర్తింపు పొందిన గురవయ్యకు నియోజకవర్గాన్ని బలోపేతం చేసే లక్ష్యంతోనే ఈ బాధ్యతలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నియామకంతో నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్లో అసంతృప్తి రాజుకుంది. అధినేత నిర్ణయంపై పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో నెదురుమల్లి, నల్లపురెడ్డి కుటుంబాల ప్రభావం చాలా కాలంగా కొనసాగుతుంది. ప్రస్తుతం నెదురుమల్లి రాజ్కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జిగా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి వంటి బలమైన సీనియర్ నాయకులు కూడా నియోజకవర్గంలో ఉన్నారు. వీరిలో ఎవరిని సంప్రదించకుండా, అభిప్రాయాలు తెలుసుకోకుండా కొత్త ఇన్ఛార్జిని నియమించడాన్ని స్థానిక క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఇన్ఛార్జ్ నియామకం వెనుక రాజకీయ కోణం ఉందన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. మేరిగ మురళికి క్యాడర్ కు మధ్య కొంతకాలంగా అంతరం ఏర్పడిందని, దీన్ని ఆసరాగా చేసుకుని తన అనుచరుడైన గురవయ్యకు పదవి దక్కేలా చేసుకున్నారన్న ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కాకాని నివాసం నుంచి నిరాశతో బయటకొచ్చిన నేతలు కోవూరు ఇన్ఛార్జ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పూర్వ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కూడా పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని వీరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా గూడూరు టౌన్, రూరల్, కోట, చిల్లకూరు, చిట్టమూరు మండల పార్టీ కన్వీనర్లను కాకాని తన నివాసానికి పిలిచి చర్చించారు. అధినేత నిర్ణయాన్ని గౌరవించాలని, కొత్త ఇన్ఛార్జికి సహకరించాలని కోరినట్లు తెలిసింది. అయితే మండల కన్వీనర్ల నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇన్ఛార్జి నియామకంలో అధినేత వ్యవహరించిన తీరుపై, ఏకపక్ష నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గురవయ్య నియామకంలో మార్పు రాకపోతే భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు టాక్ వినిపిస్తుంది. గురవయ్యను ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మెజార్టీ నాయకులు వ్యతిరేకించడం, మండలాల వారీగా నేతలు సమావేశమై అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయటం చర్చనీయాంశమయ్యింది. తొలుత ఈ తిరుగుబాటు ధోరణిని అధిష్టానం లైట్గా తీసుకుంది. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం ఎవరికీ ఉండదన్న ధీమాతో ముందుకు సాగింది. అయితే కొత్త ఇన్ఛార్జ్ నేతృత్వంలో జిల్లా నాయకత్వం నిర్వహించిన కార్యక్రమాలకు మెజార్టీ నేతలు గైహాజరు కావడంతో అధిష్టానం షాక్కి గురైంది.
విఫలం కావటంతో ఏకంగా ఎంపీ మిథున్ రెడ్డిని రంగంలోకి దించింది అధిష్టానం. జిల్లా పార్టీ కార్యాలయంలో గూడూరు వైసీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇన్ఛార్జ్ నియామకంలో తమ అభిప్రాయాలు తీసుకోకపోవటంపై నెదురుమల్లి రాజ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నందవరపు సుబ్బారావు, బల్లు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ గూడూరుపై తరతరాలుగా పట్టు కలిగిన నెదురుమల్లి, నల్లపురెడ్డి కుటుంబాలతో కూడా సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మండల కన్వీనర్లతో గాని, పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన నేతలతో గాని ఏమాత్రం చర్చించకుండా ఇన్ఛార్జిని నియమించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇన్ఛార్జి నియామకంలో పార్టీ కోసం చేసిన సేవ, సమర్థత, సమాజంలో ఉన్న పేరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఆర్థిక వనరులకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియామకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. గూడూరు ఇన్ఛార్జి విషయంలో రాష్ట్ర నాయకత్వం పునరాలోచించాలని పలువురు నొక్కి చెప్పినట్లు తెలిసింది. నేతల ఆగ్రహ ఆవేశాలతో రాజీ చర్చలకు వచ్చిన మిథున్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు సమాచారం. మొత్తానికి పాత నాయకత్వానికి, కొత్త నాయకత్వానికి మధ్య సమన్వయం ప్రస్తుతానికి కుదిరేలా కనిపించడం లేదు. వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. అందరూ ఏకమైతేనే గూడూరులో పార్టీ మళ్లీ బలపడే అవకాశం ఉందన్న ఆశ కూడా రాజకీయ వర్గాల్లో బలంగా కనిపించడం లేదు. ఈ అసంతృప్తిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది? పాత, కొత్త నాయకత్వం ఒకే వేదికపైకి వస్తాయా, లేక విభేదాలు మరింత తీవ్రమవుతాయా అన్నది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది.